వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే 2024 నుంచి 2034 దాదాపు దేశం మొత్తం మీద 8 కోట్ల ఇల్లు అవసరం అని చెప్పి కూడా నైట్ ర్యాంక్ సంస్థ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్లో వలసలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి గత 10 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నామంటే. అయితే హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణం ఏ విధంగా ఉంది, సో ఇప్పుడున్న ఆ పాపులేషన్కి ఎన్ని ఇల్లు అవసరం అనేది కూడా మనతో పాటు చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఏంటి మొన్న ఒక రీసెర్చ్ కూడా జరిగింది దీని మీద, మొత్తం టోటల్గా దాదాపు దేశంలో ఇప్పుడు దాదాపు 8 కోట్ల ఇల్లు అవసరం ఉంది అని చెప్పి కూడా ఇప్పుడున్న పాపులేషన్ బట్టి అన్నారు. సో హైదరాబాద్ కూడా వలసలు బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడున్న దాదాపు సొంత ఇంటి కళ అనేది ఒక కళగానే ఇక్కడ మిగిలిపోతుందా, లేకుంటే భవిష్యత్తులో నిర్మాణ రంగ సంస్థలు కూడా అంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించి అందరికీ సొంత ఇంటి కళను నెరవేర్చే అవకాశం ఏమైనా ఉందంటే మీరేం చెప్తారు? ఇది లైక్ మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ 10 yearsలో ఒక 8 crores హౌసెస్ ఇండియా మొత్తం మీద అవసరం ఉంటుంది. సో నాకు తెలిసి దీంట్లో 90% ఈ డెవలపింగ్ సిటీస్ ఉంటాయి చూడండి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఇటువంటి సిటీస్లో ఎక్కువగా జనాలు మైగ్రేట్ అవుతారండి. పర్పస్ అంటే ఉద్యోగం దీని మీద వాళ్ళు ఇటువంటి సిటీస్కి వెళ్తారనమాట. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు రెంట్కి ఉండాలంటే రెంట్స్ బాగా పెరిగాయండి. అవును. సో రెంట్కి ఈఎంఐ కంపేర్ చేసుకుంటే ఒక 30-40% డిఫరెన్స్ ఉంటుందండి. సో జనాలు కూడా ముందడుగు వేస్తున్నారు, ప్రాపర్టీ తీసుకుందాం, సిటీలో కొంచెం ఆఫీస్కి దగ్గరలో తీసుకుందాం అని చూస్తున్నారు. సో అంటే మన హైదరాబాద్ ఐటీ రంగంగా బాగా డెవలప్ అయ్యింది, అవుతుంది కూడా ఫ్యూచర్లో. ఇదే విధంగా చాలా ఫార్మా కంపెనీస్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా మనకు ఇక్కడ హైదరాబాద్లో చాలా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అదేవిధంగా ఫాక్స్కాన్ కూడా మనం విన్నాం. ఇటువంటి చాలా కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్కి రాబోతున్నాయండి. సో దానికి బేస్ చేసుకొని చూస్తే అట్లీస్ట్ మనకి ఒక 50 to 60 lakhs హౌసెస్ అయితే నెక్స్ట్ 10 years వరకు మనకు అవసరం ఉంటుంది మినిమం. ఒక హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్కి. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ 10 cities హైదరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1లో ఉంది. నెంబర్ 1 ఎందుకు ఉందంటే ఇక్కడ జనాలు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. సో జనాలు మైగ్రేట్ అవుతున్నారంటే ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నాను. నేను ఈరోజు హైదరాబాద్కి వచ్చాను, నాకు కొత్తగా జాబ్ వచ్చింది. సో ఒక 2 years 3 years నేనేం చేస్తానంటే ఎక్కడో రెంట్కి ఎక్కడో ఉండి ఐ విల్ అంటే కొంత అమౌంట్ నేను సేవ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ నా స్టెప్ ఏంటంటే ఇల్లు. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ. సో అందరు ప్రతి ఒక్కరు నాకు తెలిసి 95% పీపుల్ ఇల్లు కొందామనే చూస్తారు, దానికి మనీ కూడా కూడబెడతారు. సో అదేంటంటే వాళ్ళకి అపార్ట్మెంటా విల్లా అనేది వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని ఇల్లు తీసుకుంటారండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈఎంఐకి రెంట్కి హార్డ్లీ ఒక 30-40% డిఫరెన్స్ ఉంది. సో ఈవెన్ 50 lakh rupees 2 BHK హౌస్ కూడా ఒక 20,000 rupees 25,000 rupees రెంట్ వస్తుందండి ఈరోజు. సో అంటే రెంటల్ బాగా పెరిగిందండి, రెంటల్ ఇన్కమ్ బాగా పెరిగింది. ఎస్. సో అది 25,000-30,000 రెంట్ ఇచ్చే కన్నా ఒక 40,000 rupees ఈఎంఐ కట్టడం బెటర్ అని జనాలు ముందడిగేసి ప్రాపర్టీస్ తీసుకుంటున్నారండి. సో ఇది కూడా ఒక రీజన్. సో కమింగ్ నెక్స్ట్ 10 yearsలో నాకు తెలిసి ఇంకొక 25 to 30 lakh కొత్త జాబ్స్ మన హైదరాబాద్లో రాబోతున్నాయండి. ఇంకా మోర్ ఐఎమ్ టాకింగ్, చాలా తక్కువ చెప్తున్నాను, నెంబర్స్ చాలా తక్కువ అండి. ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. సో ఆ విధంగా చూస్తే అట్లీస్ట్ ఒక 60 lakh ఇల్లులు అయితే మినిమం మనకి ఆ 8 lakhలో మన కాంట్రిబ్యూషన్ బై డిఫాల్ట్ 60 lakhs అయితే ఉంటుంది మినిమం. మేబీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వలసలు కూడా దాదాపు ఇప్పుడు 40% ఉంది, రాబోయే 10 ఏళ్లలో దాదాపు అది 55% పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం పట్టణాల వైపు చూస్తున్నారు, ఎస్పెషల్లీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. సో మరి ఇది దాదాపు నిర్మాణ సంస్థలు అంటే ఏంటంటే ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సంస్థలు వాళ్ళు ఆ ప్రాజెక్టులు చేస్తున్నారు. అంటే తక్కువ బడ్జెట్ తోటి తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే చాలా తక్కువ మంది నిర్మాణాలు చేయబడుతున్నారు, అంటే లో బడ్జెట్లో. సో మరి భవిష్యత్తులో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయి, మధ్యతరగతి కుటుంబాలు అయితే
వాళ్ళకున్న బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ నిర్మాణ రంగాల అటువైపు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి వీటి వైపు ఏమన్నా నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టి తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించే అవకాశం ఏమైనా ఉందంటారా? అది ఎంతవరకు అవసరం హైదరాబాద్? ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మన సిటీలో కొంచెం 5,000 రూపీస్కి పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ దొరికేవండి. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అది అంటే కొంచెం మంచి లొకేషన్స్లో 7,000 to 8,000 రూపీస్, ఈవెన్ నియోపాలిస్ లాంటి ఏరియాలో అయితే వాళ్ళ 11,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. సో ఒక మిడిల్ క్లాస్ ఒక పర్సన్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. సో అటువంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఐమ్ నాట్ టాకింగ్ అవుట్ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ ప్రాజెక్ట్స్ అనే కాకుండా చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి. కొంచెం నాట్ అవుట్స్కట్స్ సిటీ, మన ఓవరాల్ లోపలే కొన్ని లొకేషన్స్, బాజ్పల్లి కానీ ఇట పటాన్చెరు ఇలాంటి లొకేషన్స్లో మనకి బడ్జెట్లో ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయండి. వచ్చేస్తున్నాయంటే 50 lakhsలో 2 BHK ఈజీగా మనకు దొరికేస్తున్నాయి. సో ఫ్యూచర్లో కూడా మార్కెట్ అదేనండి. మిడ్ సెగ్మెంట్కి బేస్ చేసి ఎవరు ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఈజీ సెల్లింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఒక 2 bedroom ₹1,00,00,000 అమ్మడం చాలా కష్టం. బట్ అదే 2 bedroom ఇప్పుడు చూడండి, బేసిక్గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే, పేరు నేను చెప్పకూడదు, సో 2 bedroom 1,400-1,500 SFT ఇస్తున్నారండి. 2 bedroomకి 1,400-1,500 SFT అవసరం లేదండి. ఒక మిడ్ సెగ్మెంట్ పీపుల్కి, పర్సన్కి 2 bedroom ఒక 1,100 SFT కూడా సరిపోతుంది ఈరోజు. కానీ ఒక మధ్యలో డిస్టర్బ్ చేస్తాను, సారీ. పర్లేదు. సిటీలో ఈ మధ్యకాలంలో అంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళు కదా. ఆదాయ వనరులు పెరిగిన తర్వాత డబుల్ బెడ్రూమ్ మారారు. అదే కుటుంబం డబుల్ బెడ్రూమ్ కూడా సరిపోక ట్రిపుల్ బెడ్రూమ్కి మారిపోయారు. కానీ రీసెంట్గా మనం చూసామంటే 4 bedroom అని చెప్పి దాదాపు 2,000 SFTలో కూడా వాళ్ళు ఉండడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు. అంటే ఆదాయ వనరులు పెరిగాయా, లేకపోతే లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారా? ఇటువైపు ప్రయాణం జరుగుతుందంటే ఏం చెప్తారు? దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకప్పుడు అన్నప్పుడు అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు చిన్నవాళ్ళు, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ కావాలి కాబట్టి వాళ్ళకి కూడా సపరేట్ రూమ్స్ కావాలి. సో ఈరోజు ఒకప్పుడు ఏంటంటే మగవాడు పని చేసేవాడు, లేడీస్ ఇంట్లో వర్క్ చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు, లేడీస్ వర్క్ చేస్తున్నారు, ఫాదర్ మదర్ వర్క్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇన్కమ్ లెవెల్ పెరిగిందండి. ఒకప్పుడు ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వర్క్ చేసేవారు. ఇప్పుడు 4 people ఆర్ ఇన్కమ్తో పాటు లగ్జరీ లైఫ్ కూడా ఎర్నింగ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఇన్కమ్ పెరిగే కొద్ది వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారండి? అవును, ఇప్పుడు ఒకటి కంఫర్ట్గా ఉండడానికి తల్లిదండ్రుల దగ్గర విడిపోరు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాపర్టీ ఉంచో ఒకవేళ కొంచెం ఫండ్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఒక 3 bedroom 4 bedroomకు వెళ్తున్నారు. ఈవెన్ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మన హైదరాబాద్లో, 5 bedroom ఫ్లాట్స్ కూడా కడుతున్నారు. ఎస్, దీనికి దృష్టిలో పెట్టుకోండి. కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంటుంది చూడండి, సో అలాంటి వాళ్ళకి 4 to 5 bedroom ఫ్లాట్స్ కూడా అవసరం ఉంటుంది. సో వెరీ సింపుల్, పిల్లలు చిన్న ఉన్నప్పుడు 1 bedroom 2 bedroom ఈజ్ ఎనఫ్. బట్ వాళ్ళు పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి, వాళ్ళు 3 bedroom 4 bedroomకి ఆప్ట్ చేస్తారు. అంటే లగ్జరీ లైఫ్ కూడా కొంత సిటీలో మన విల్లాస్ చూసుకున్నామంటే, విల్లాలో దాదాపు సిటీలో 40 కోట్ల రూపాయల విల్లాస్ కూడా సేల్ జరుగుతున్నాయి అంటే ఎంతవరకు? ఇంకా ఎక్కువ జరుగుతుందండి. 50 కోట్ల దాకా 50 కోట్ల ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నేను అంటే ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ నేను రీసెంట్గా వినింది ఏంటంటే, ఇటు బంజారా హిల్స్ దగ్గర ఒక ప్రాపర్టీ 140 crores సేల్ అయిందండి. అది న్యూస్లో కూడా వచ్చింది. సో రిక్వైర్మెంట్ అయితే ఉందండి. పీపుల్ ఆర్ అంటే మనీ ఉన్న వాళ్ళు ఉన్నారు, రిచ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళు ఆలోచించుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్కడ, ఈ శంషాబాద్ దగ్గర, తుక్కుగూడ దగ్గర 3-4 కోట్లు పర్ విల్లా అమ్ముతున్నారండి. ఈరోజు అక్కడ కొందామంటే విల్లాలు లేవు, అంటే అంత డిమాండ్ ఉంది. ఓకే, 1 కోటి రూపాయల కన్స్ట్రక్షన్ చేసి ఒక విల్లా ఉంటే హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి ఈజీగా అండి. కొంచెం దూరమైనా పర్లేదు కొనేస్తున్నారు. లోపల ఆలోచించారండి. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఒక 10-12 kilometers వరకు జనాలు వెళ్ళిపోతున్నారండి, విల్లాస్ వస్తున్నాయండి. విల్లాస్ మనకు ఓఆర్ఆర్ నుంచి ఒక 12 kilometers రేడియస్లో దొరుకుతుంది అంటే అది 1 కోటి రూపాయలు దొరుకుతుందంటే ఈజీ కొనే. 1 కోటి రూపాయలు ఉన్నాయి అసలు విల్లాస్ చుట్టుపక్కల ఉన్నాయి. జనాలు ఏమనుకుంటున్నారంటే విల్లా కొందామంటే ఒక 2 కోట్లు 3 కోట్లు అవసరం ఉంటుందని. బట్ నో, దెర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్
కోటి రూపాయల్లో విల్లా ఇచ్చేస్తున్నారంట. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఏ లొకేషన్లో మనకి ₹1,00,00,000 బడ్జెట్లో విల్లాస్ దొరుకుతాయి? ఆల్రెడీ మనం ప్రీవియస్ దీంట్లో డిస్కస్ చేసామండి. షామీర్పేట్ ఇప్పుడు బాగా హాట్ కేక్లో ఉందండి. విల్లాస్ కొనాలంటే షామీర్పేట్ ఈజ్ బెస్ట్ లొకేషన్. ఓకే. ఎందుకంటే చాలా ఎందుకంటే ఈరోజు ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంచెం విల్లా మనకి ₹1,00,00,000 వచ్చేస్తుందండి. నెక్స్ట్ మేడ్చల్ పెరిగిపోయిందండి రేటు. మేడ్చల్లో ₹1,00,00,000 విల్లా దొరకటం లేదు. ఇటు డుండిగల్ ఎగ్జిట్ 5 దగ్గర కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ₹1,00,00,000లో ఒక చిన్న అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 150 స్క్వేర్ యార్డ్స్ 2000 SFT విల్లా మనకి వచ్చేస్తుంది. 3 బెడ్రూమ్. ఓకే. 3 బెడ్రూమ్, ఈవెన్ 3 బెడ్రూమ్ కమ్ హోమ్ థియేటర్తో పాటు విల్లాస్ వచ్చేస్తాయి. హోమ్ థియేటర్ కూడా హోమ్ థియేటర్తో దట్టు ₹1,00,00,000. ఎస్. సరే, హైదరాబాదు ఎక్కువ విస్తీర్ణం ఉంది మనకి, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఎక్కువ ప్లేస్ ఉందని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద ప్లేస్ హైదరాబాద్లో ఉండగా ఎందుకు ఐరేజ్ అపార్ట్మెంట్లు తర్వాత కొన్ని అపార్ట్మెంట్స్ ఒకే చోట కుదించి కట్టడం అంట, దానివల్ల కారణం ఏంటంటారు? అంటే మేజర్గా మనకి రిక్వైర్మెంట్ అండి. మన హైదరాబాద్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఐటీఐ ఫస్ట్ గుర్తొస్తుంది మనకి. ఐటీ ఎంప్లాయీస్ ఏం ఆలోచిస్తారంటే ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో కావాలనుకుంటారు. 10 కిలోమీటర్ రేడియస్లో చాలా వరకు లెటస్ అజ్యూమ్ ఒక 5 కిలోమీటర్ రేడియస్లో మనకు ల్యాండ్స్ లేవండి. ఉన్నాయి కూడా పెద్ద పెద్ద బిల్డర్స్, అది ఈవెన్ ఎకరం 60-70 కోట్లు 100 కోట్లు వెళ్ళిపోయిందండి. సో అలాంటి ప్లేస్లో కొంచెం ఒక మిడ్ సెగ్మెంట్ వాడు కొనాలంటే కొంచెం అంటే నాకు తెలిసి 99% నాట్ పాసిబుల్ అండి. అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే ఆఫీసుల దగ్గరలోనే వాళ్ళ సొంత ఇల్లు చూసుకుంటున్నారు అంటున్నారు. మరి మీరే కొన్ని డిబేట్స్లో కూడా దాదాపు సిటీకి ఒక 60-70 కిలోమీటర్లు కూడా వెళ్ళి మీరు ప్లాట్స్ కొనవచ్చు అంటున్నారు. మరి అవి ఎప్పటికి డెవలప్ అవ్వాలి? అవి అక్కడి నుంచి ఎప్పుడు మళ్ళీ ఆఫీసెస్ ఎప్పుడు అటు తరలివైపు వెళ్ళాలి అంటే మీరు ఏం చెప్తారండి? సార్ ఒకటే, ఇప్పుడు సిటీ సెంటర్ అంటే బేసిక్గా మనకి ఒకవైపు అమీర్పేట, ఒకవైపు జేఎన్టీ అనుకున్నా మనకి సిటీ సెంటర్లోకి వస్తుంది ఈ పార్ట్ అంతా. కానీ ఓవరాల్ అయితే దాటలేదు ఎంతవరకు? దాటలేదు. అయితే ఓవరాల్ పరిధిలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. విల్లాస్ వరకు ఈరోజు విల్లా ప్రాజెక్ట్స్ సిటీలో కొంచెం ప్రైస్ వైజ్గా చూస్తే ఎక్కువగా ఉంది. ఓవరాల్ దాటి కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతుంది మనకి. అంటే ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి ఒక 25 కిలోమీటర్స్ గ్యాప్ వస్తుందండి. ఈ 25 ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా ఒకప్పుడు చూడండి ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ డెవలప్ అయిందండి అంతే. ఇప్పుడు నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకి. సో రీజనల్ రింగ్ రోడ్ ఓకే, ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఒక 5 years పట్టవచ్చు, 6 years పట్టవచ్చు. బట్ ఈ లోపల జనాలు రీజనల్ రింగ్ రోడ్ లోపలే తీసుకుందామని చూస్తున్నారు చాలామంది. ఏదన్నా ప్రాపర్టీ మనకి ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన దొరికితే బాగుంటుంది. ఈరోజు రేపు కంపెనీస్ కూడా కానీ గత 2 దశాబ్దాల నుంచి జరిగినంత అభివృద్ధి అంటే ఓఆర్ఆర్ పరిధిలో లోపల రేపు RRR చుట్టూ జరిగే అవకాశం ఉంది. బట్ ఈరోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా రాబోయే ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక అద్భుతాన్ని చూస్తారు. అంటే ప్రైస్ అంతా పెరుగుతుందండి. సిటీలో ఈరోజు కొనలేని పరిస్థితి ఒక కామన్ మ్యాన్. సో అటువంటి వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందండి. ఎందుకంటే మీరు చూడండి కంపెనీస్ కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర వస్తున్నాయి. ఫ్యూచర్ రాబోయే డెవలప్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కానీ ఈ ఐటీ హబ్స్ కూడా కొత్తగా ఇప్పుడు ఫార్మా హబ్స్ కూడా ఒక 5 villages అనుకున్నాం మనం, ఫార్మా విలేజెస్ కొత్త గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో వాళ్ళు ల్యాండ్స్ అలోకేట్ చేస్తున్నారండి. సో అవి కూడా బాగా డెవలప్ అవబోతున్నాయి. సార్, ఇప్పుడున్న సిటీని మనం చూస్తూనే ఉన్నాం. సిటీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, తర్వాత సిటీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని చెప్పి 2 విధాలుగా కనపడుతుంది. అంటే గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుందంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అంటే కొన్ని ఏరియాని క్లస్టర్స్గా డివైడ్ చేసేసి గ్రీన్ సిటీస్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో అలా చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు? గ్రీన్ సిటీస్ చూడండి, బేసిక్గా గ్రీన్ సిటీస్ అంటే ఇండస్ట్రీస్కి కొంచెం దూరంగా ఉన్న లొకేషన్స్. దగ్గరలో అంటే ఒక 10 kilometers రేడియస్లో మనకి ఎటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ రావు, పొల్యూషన్ అనేది ఉండదు. ప్రాబబ్లీ కొంచెం ఫారెస్ట్ జోన్కి దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి లొకేషన్స్ ఏంటంటే పొల్యూషన్ వైజ్గా అంటే నాట్ 100% పొల్యూషన్ ఉండదు, చాలా ఒక 80% పొల్యూషన్ తగ్గుతుందండి. జనాలు ఉండడానికి ఇట్స్ ఎ గుడ్ లొకేషన్ అని చెప్పగలను. గ్రీన్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెసిడెన్షియల్ వస్తాయి, జోన్స్ వస్తాయి, కానీ మరి మనం అనుకున్నంత హై రేజెస్ రావు.
లివేబుల్ కండిషన్లో ఉన్న లొకేషన్స్ అండి, గ్రీన్ జోన్స్. ఎస్ సార్, ఒకప్పుడు మనం పల్లెటూరు నుంచి వచ్చారా, మీరు మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒకప్పుడు మన ప్రాంతాన్ని వదిలిపెట్టి రావడానికి చాలా కొంచెం ఎస్ ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఉద్యోగరీత్యా, అవసరాల రీత్యా మనం వేరే ప్రాంతానికి మారాము. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కోకట్పల్లి అనుకున్నాం. సో బాగా అక్కడ అలవాటు పడిపోతాం. ఒక 10 days అక్కడ ఉండి అక్కడ అందరూ ఫ్రెండ్స్ కావచ్చు, పిల్లలు చదువుకు స్కూల్స్ కావచ్చు, అక్కడే మనకి ఒక సొంత ఊరులాగా అయిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే అలా ఆలోచించకుండా సిటీకి ఎంత దూరమైనా వెళ్ళి ఉండటానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం? ఆ కల్చర్ మారటానికి గల కారణం ఏంటి? అది అంటే కోవిడ్ కూడా ఒక రీజన్ అని చెప్పగలనండి. కోవిడ్ కూడా ఎందుకంటే కోవిడ్ ఎటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారంటే, బాగా క్రౌడ్ ఉన్న ప్లేస్లో కోవిడ్ ఎఫెక్ట్ అయిందండి. మనం కొన్ని విలేజెస్ అసలు జీరో కోవిడ్తో ఉన్నాయండి. అవును. దాని రీజన్ ఏంటండి? పబ్లిక్ తక్కువ ఉంటారు, అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ముందే అలర్ట్ అయిపోతారు అనమాట. ఇటువంటి ఏవైనా వైరసెస్ వస్తే ముందే అలర్ట్ అవుతారు. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. బట్ చాలా కంపెనీస్ ఏంటంటే 50% వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 50% వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. చాలా వరకు ఆఫీసెస్ ఆల్మోస్ట్ మంత్లీ 25 days వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, 1 day ఆఫీస్ ఉంటుందండి. సో అటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సిటీకి దూరమైనా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రైస్ తక్కువలోకి వస్తుంది, ప్లస్ సెక్యూర్ వైజ్గా బాగుంటుంది. సో దూరం అయితే ఆలోచించట్లేదు. సో ఎక్కడ బెస్ట్ మనకున్న బడ్జెట్లో ఎక్కడ బెస్ట్ ప్రైస్కి ల్యాండ్ కానీ లేకుంటే అపార్ట్మెంట్ కానీ ఏదో వస్తుందో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ జాబ్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ కార్యకలాపాలు చేయడం. అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, కొంచెం పెద్ద ల్యాండ్ వస్తుందండి. ఓకే. కొంచెం దూరం వెళ్తే, ఒక 40 kilometers దూరం వెళ్తే మనం ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అదే ఇన్వెస్ట్ చేస్తే కొంచెం పెద్ద ల్యాండ్ వస్తుంది మనకి. సో ఒక 25% కన్స్ట్రక్ట్ చేస్తూ, ఒక 75% ఓపెన్ గార్డెన్, వెజిటేబుల్స్, మినీ ఫార్మింగ్ అంటారు వీటికి. ఇంట్లో కూడా మనం యాక్చువల్లీ కాయగూరలు గట్రా పండించవచ్చు. సో అలా కూడా చాలామంది చేస్తున్నారండి. సో హైదరాబాద్లో నిర్మాణ రంగ సంస్థలు ఏ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాయి? కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు కోవిడ్ తర్వాత హానెస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయండి. కోవిడ్ తర్వాత జనాలు సేవ్ చేయడం మొదలుపెట్టారు. సో నాకు తెలిసి ఈరోజు 80% ఆఫ్ సేవింగ్స్ అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. యావరేజ్గా ఒక 15% అనేది మనం చెప్పలేము, ఇన్ఫినిటీ. సంవత్సరంలో డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని ప్రాపర్టీస్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు చూడండి, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, హైరేజ్ కడుతున్నారు. అంటే నాట్ సిటీ సెంటర్ అని కాదు, కొంచెం ఓవరాల్ దగ్గరలో. హైరేజ్ డిమాండ్ పెరుగుతుందే, డిమాండ్ పెంచుతున్నారంటే? అంటే ఒకటి సార్, ఈ హైరేజ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే లగ్జరీ ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ఎమ్యూనిటీస్, దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. డిమాండ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ ముందే జరిగిన తర్వాత? లేదు, ఇది ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, కొనేవాళ్ళు లేకుండా ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసి లాభం ఏం లేదు, దాంట్లో లాసే వస్తుంది వాళ్ళకి. ఓకే. సో రిక్వైర్మెంట్ ఉంది, మన హైదరాబాద్లో రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నేను అంటే పేరు చెప్పకూడదు, మియాపూర్లో ఒక ప్రాజెక్ట్ చూశానండి. అది హైరేజ్ 40 story బిల్డింగ్ కడుతున్నారు. ఈరోజు అక్కడ ఫ్లాట్ కొందామంటే ఫ్లాట్స్ లేవండి. అంటే డిమాండ్ ఉన్నదండి. అంటే ఏదో కన్స్ట్రక్ట్ చేసి అమ్ముకోలేక బాధపడుతున్నారని స్టేజ్లో అయితే సిచ్యువేషన్లో లేదండి. కానీ ఎంతవరకు సేఫ్ సార్ ఈ హైరేజ్ బిల్డింగ్స్లో ఉండటం వల్ల? ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటుందండి. మీరు హైరేజ్ వెళ్ళే కొద్ది ఇప్పుడు 5 story బిల్డింగ్కి ఒక టెక్నాలజీ ఉంటుంది. హైరేజ్ అంటే అబౌట్ 10 story, 15, 20, 30, 40 story బిల్డింగ్స్కి ఏంటంటే ఈ మైవెన్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్తో కడుతున్నారు. మైవెన్ టెక్నాలజీ అంటే ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీట్ వాల్స్ వస్తున్నాయండి. స్లాబ్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాత ఇల్లులు స్లాబ్ మాత్రం దిట్టంగా ఉంటుంది, కానీ గోడలు పాడైపోవడం, క్రాక్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు అదే కాంక్రీట్తో వాల్స్ కూడా కట్టారనుకోండి, ఫ్యూచర్లో అటువంటి క్రాక్స్ రావు, దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒకవేళ దానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంటుందండి దీనిది, కాంక్రీట్ది. అది కానీ పర్ఫెక్ట్గా ఇస్తే 30-40 years ఎక్స్ట్రా వస్తుందండి ప్రాపర్టీ వాల్యూ. ఎస్.
సో అగైన్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్. అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే బ్రాండ్ పోకూడదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి, ప్రైస్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు కొన్ని టాప్ 5 కంపెనీస్ మన హైదరాబాద్లో అక్కడ తీసుకుంటే నార్మల్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 20-30% ఎక్స్ట్రా ఉంటుందండి ప్రైస్. ఓకే, కానీ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. సో సిటీలో చాలామందికి ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది ఆ ల్యాండ్స్ని డెవలప్మెంట్కి ఇస్తున్నారు, మరికొంతమంది ఆ ల్యాండ్స్ని అమ్మాలా డెవలప్మెంట్కి ఇవ్వాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దీని గురించి చాలామంది మాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. సో దీన్ని ఎలా ముందుకెళ్ళాలి, కన్స్ట్రక్షన్కి మనం డెవలప్మెంట్కి ఇవ్వచ్చా, లేకుంటే ల్యాండ్ అమ్ముకోవటం, లేకుంటే ఓన్ కన్స్ట్రక్షన్ అందులో స్టార్ట్ చేసి మనం అద్దెలకి ఇచ్చుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కొంచెం సుదీర్ఘంగా దీని గురించి ఏమైనా మీరు చెప్పగలరు? బేసిక్గా మనకు తెలిసిందే హైదరాబాద్లో ల్యాండ్స్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు ల్యాండ్స్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్బి అనుకోండి. కేపీహెచ్బిలో ఒకప్పుడు ఈ మన హుడా ప్లాట్స్ చాలా అమ్మారు గవర్నమెంట్. అంటే 500 గజాలు, 1000 గజాలు, 1500 గజాలు అట్లా జనాలు కొనేసి ఉంచారండి. అయితే బేసిక్గా వీళ్ళు ఏంటంటే రాంగ్ పర్సన్కి డెవలప్మెంట్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ఆగిపోయే స్టేజ్లో చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎక్కడో సమ్వేర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, మేబీ ఇటు ఆంధ్ర కానీ ఇటు అయితే మైగ్రేట్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మైగ్రేట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళు దే కాంట్ టేక్ డిసిజన్, ఓవర్ నైట్ వచ్చి డెవలప్మెంట్కి వెళ్ళిపోలేరు. సో చూజింగ్ అ రైట్ బిల్డర్ అనేది కూడా చూసుకోవాలి. చాలా వరకు జనాల దగ్గర 2 acres 3 acres ల్యాండ్స్ మంచి మంచి లొకేషన్స్లో ఉన్నాయండి. ఐ హావ్ సీన్ గోపన్పల్లి లాంటి ఏరియాలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయండి. గోపన్పల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వెస్ట్ పార్ట్. ఇప్పుడు విప్రో phase 2 ఉంది. ఆ చుట్టూ ల్యాండ్స్ చాలా ఉన్నాయండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కొన్ని ల్యాండ్స్ అంటే ఓనర్స్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదండి. వాళ్ళ ఫాదర్స్ ఇన్వెస్టర్స్ వదిలేశారు. అలాంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో వాళ్ళు కూడా సొల్యూషన్ ఉంది. ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది ప్రాపర్టీ. సో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయవచ్చు అంటే విల్లా కట్టొచ్చా, లేకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టొచ్చా, లేకపోతే 5 story బిల్డింగ్ కట్టొచ్చా, అంటే నార్మల్ చిన్న అపార్ట్మెంట్స్ కట్టొచ్చా అనేది వీ కెన్ గివ్ దమ్ అడ్వైస్ అండి. అటువంటి కొనే వాళ్ళకి మనం అడ్వైజ్ ఇస్తాం డెఫినెట్గా. ఆ ప్రాపర్టీ డెవలప్మెంట్ కూడా ఎవరి చేతికి వెళ్తే బాగుంటుంది అనే కూడా అడ్వైస్ కూడా ఇస్తామండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా ఫేస్బుక్ ఐడి యూ కెన్ పింగ్ మీ అండి, రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉంటుంది. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. మీరు పింగ్ చేయండి, డెఫినెట్గా ఎటువంటి అడ్వైస్ ఏమైనా కావాలంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద అడ్వైస్ అండి. సార్ భవిష్యత్తు మొత్తం ORR RRR మధ్యలో ఉండబోతుంది. సో రాబోయే 10-15 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ మొత్తం ఈ చుట్టుపక్కల కంపెనీస్ కావచ్చు, గ్రీన్ సిటీస్ కావచ్చు, అన్నీ ఇక్కడే రాబోతున్నాయని చెప్పి కూడా అంటున్నారు. సో టాప్ 10 లొకేషన్స్ ఇప్పుడున్న పొజిషన్లో 2024కి ఇదే టాప్ 10 లొకేషన్ 2034కి ఎలా ఉంటాయి డెవలప్మెంట్స్ జరిగితే? ఇప్పుడు ఈ టాప్ 10 లొకేషన్స్ అంటే మనకు మైండ్లో వచ్చేది గచ్చిబౌలి కానీ, ఇటు నియోపోలిస్, నార్సింగి, కోకాపేట్, టాప్ 5 ఇక్కడే వెళ్ళిపోతున్నాయి. కొన్ని అదర్ దెన్ వెస్ట్ పార్ట్ అంటే మనకు నెక్స్ట్ గుర్తొచ్చేది ఇటు ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ ఇప్పుడు ప్రైస్ వైజ్గా కొంచెం గ్రో అవుతుంది బాగా. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ, హై రైజెస్ వస్తున్నాయి. అగైన్ ఉప్పల్, నాగోల్ ఇవి నెక్స్ట్ అండి. నెక్స్ట్ వెస్ట్ పార్ట్ అంటే మనకి ఉప్పల్, నాగోలు, ఇటు ఎల్బీ నగర్ ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయండి. అగైన్ అది కాదంటే ఇటు మనకి ఎగ్జిట్ 14 తుక్కుగూడ వైపు కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్, హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకు ఎల్బీ నగర్, ఉప్పల్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే మరి సౌత్కి వెళ్ళి ఉన్నంత రిటర్న్స్ ఇటు ఉంటాయి అంటే ఇన్వెస్టర్? ఇప్పుడు చూడండి, లెట్ అస్ అజ్యూమ్ IT ఎంప్లాయీ అనుకోండి. అక్కడ ఆల్రెడీ పుట్టి పెరిగిన వాళ్ళు ఇటు ఉప్పల్లో, నాగోల్ వైపు వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది అటే. నేను ఉప్పల్లో చిన్నప్పటి నుంచి పెరిగాడు, 30 years అక్కడే ఉన్నాడు. సడన్గా కొండాపూర్ వచ్చేమంటే రాడు ఆయన, ఎందుకంటే ఆ ఏరియాలో అలవాటు అనమాట. ఇది కాకుండా ఉప్పల్, నాగోలు, ఎల్బీ నగర్ లాంటి ఏరియాస్లో మెట్రో ఫెసిలిటీ ఉందండి. సో ఇప్పుడు హైటెక్ సిటీ రావాలంటే హార్డ్లీ ఒక 40 minutes అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే రెగ్యులర్గా నేను మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి
మీరు ఈవెన్ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళినా మీకు 40 మినిట్స్ పడుతుంది. అవును. ఇటు నాగోల్ నుంచి వెళ్ళినా మీకు 40 మినిట్స్ పడుతుంది. సో 40 మినిట్స్ ఇస్ నాట్ ఎ బిగ్, ఐ మీన్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటు కూకట్ కేపీహెచ్బి నుంచి హైటెక్ సిటీ రావాలంటే 45 మినిట్స్ పడుతుందండి. మెట్రో ఫెసిలిటీ లేదు, ఓవర్ రోడే రావాలి, ఆ ట్రాఫిక్, దానికన్నా ఇది బెటర్ కదండి. అంటే భవిష్యత్తులో మెట్రో విస్తరణ ఎంతవరకు అవసరం అనే దానికి మీరు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎస్, విస్తరణ చేపట్టే అవకాశం ఉందా? ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి. ఇటు రుద్రారం సంగారెడ్డి అని, అటు ఎగ్జిట్ 14 నుంచి అప్ టు కొత్తూరు వరకు అని, ఇటు షాద్నగర్, నాట్ షాద్నగర్, బెంగళూరు హైవే వైపు. సో ఇట్లా కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ భవిష్యత్తులో చేవెళ్ళ వరకు మెట్రో అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజమే? ఉందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, RRR వరకు డెవలప్మెంట్స్ వస్తుందండి. RRR వరకు గవర్నమెంట్ డెఫినెట్గా మెట్రోని ఎక్స్పాండ్ చేస్తుందండి, ఫర్ షూర్. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు ఒక మీరు చెప్పినట్టుగా చేవెళ్ళ నుంచి సిటీ సెంటర్కి రావాలంటే చాలా దూరం అండి. ఫ్యూచర్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. జనాలు అంటే ఇల్లు కొనే కొలది ట్రాఫిక్, జనాలు పెరుగుతారు, వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ పెరుగుతుంది. సో మెట్రో ఈజ్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండి. ట్రాఫిక్స్తో సంబంధం లేకుండా ఆన్ టైం వచ్చే ట్రాన్స్పోర్ట్ స్టేషన్ అంటే మెట్రో ఒకటేనండి.